బ్యాక్ టు న్యూస్. ఏపీలో వంట గ్యాస్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండల కేంద్రంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాకానికి వినియోగదారులు గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్లు రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నామని వాపోతున్నారు. సరైన సమాచారం లేకపోవడం, బాధ్యతాయుతంగా స్పందించని సిబ్బంది వ్యవహారం పట్ల వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చుట్టుపక్కల గ్రామంలో అందరూ కూడా గ్యాస్కి ఇబ్బంది పడుతున్నారు. ఎలాగా వారం రోజులు అయ్యింది గ్యాస్ బుక్ చేసి, రోజు రేపు అవుతుంది, రేపు వస్తుంది అన్నారు. తీరామసి ఈరోజు వచ్చాం. మీ గ్రామం వెళ్తుంది బండి అని అడిగితే డ్రైవర్కి తెలియదు అన్నాడు, ఓనర్కి తెలియదు అన్నాడు. తీరామసి మా గ్రామంలో బండి ఉంది, ఇక్కడ మేము ఉన్నాం. అయితే ఇప్పుడు దానికి దేనికి వెళ్ళినట్టుగా ఆ గ్యాస్ ఇక్కడ ఉన్నటువంటిది ఎంతరం ఇబ్బందులు పడతాను. ఉదయం 6:30కి వచ్చాం ఇక్కడికి, ఇప్పుడు 10:30 అవుతుంది. గ్యాస్ ఇస్తారో ఎవరో తెలియదు. మా గ్రామంలో బండి వెళ్ళింది అంటారు. ఇప్పుడు దాని మాట ఏంటి చెప్తాం సమాధానం? మేము వెళ్తే అక్కడ ఉంటుందా? లేదు రిటర్న్ ఇవ్వగలరా? వచ్చిన వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఇక్కడికి అందరూ వచ్చారు, అందరు బండ్లు పట్టుకొని వచ్చారు. అందరికీ ఇక్కడ ఇచ్చేసి రేపు డెలివరీ ఏదైనా బయటికి వెళ్ళాలి. లేదు గ్రామంలో తెచ్చిస్తామంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇలాగ అందరికీ ఇబ్బంది పెట్టడం వల్ల అందరూ ఆరోగ్యవంతులు ఉంటారు. ఏమైనా ఇక్కడ జరిగితే ఎవరు దానికి బాధ్యత? డిపార్ట్మెంటా? తర్వాత గ్యాస్ పెట్టినటువంటి వాళ్ళ? గ్యాస్ వ్యాన్ 15 రోజులకి 16 రోజులకి వ్యాన్ వస్తుంది. వ్యాన్ వస్తే ఇక్కడ లైన్లో దాదాపు 200-300 డెమ్ల వరకు లైన్లో ఉంటున్నాము. గ్యాస్ మా దగ్గరికి వరకు వచ్చి మిస్ అయిపోతుంది, రావట్లేదు. ఊర్లో ఇంకెప్పుడు గ్యాస్ వస్తుందో ఎప్పుడైనా ఒక క్లారిటీ లేదు. సో 2 రోజులకు 3 రోజులకు గ్యాస్ వ్యాన్ వస్తే గ్యాస్ కొరత అనేది తగ్గుతుంది. ఈ విధంగా అనేది చాలా కష్టము. ఇప్పుడు 15 రోజులు 16 రోజులు దాదాపు ఒక 8-9 సార్లు వచ్చాను. ఇక్కడ కూడా సరైన క్లారిటీ లేదు. రేపు గ్యాస్ వ్యాన్ వస్తుంది, ఎల్లుండి గ్యాస్ వ్యాన్ వస్తుంది క్లారిటీ లేదు. ఆ రోజు గ్యాస్ వ్యాన్ వస్తే తెలుసుకుంటే ఉదయం 6 గంటలకు లైన్ కాస్తే 1 గంట 2 అవుతుంది. అది గ్యాస్ అందుతుందో అందదనేది కూడా తెలియదు. ఒక క్లారిటీ